సో ఇక మనకు తెలంగాణ బైపీసీ ఎంసెట్ అండ్ అగ్రిసెట్ సంబంధించి అగ్రిసెట్ ఏంటంటే డిప్లొమా అనమాట. సో మనకి ఎంసెట్ అండ్ అగ్రిసెట్ సంబంధించి రెండు కలిపి మనకు కామన్ కౌన్సిలింగ్ జరుగుతుంది. దేనికి సంబంధించి అంటే మనకి స్పోర్ట్స్ కూడా సంబంధించి, నెక్స్ట్ క్యాప్ సంబంధించి, పిహెచ్ సంబంధించి మనకి మూడు రకాల మనకి ఏంటంటే 3 రకాల నోటిఫికేషన్లు వచ్చినాయి. చూసుకోండి, మీరు వెబ్సైట్లోకి వెళ్తే చూడండి. ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ పిహెచ్ అని ఇచ్చేళ్ళు, చూసుకోండి పిహెచ్. ఒకటి ఏంటంటే క్యాప్. సో అట్లనే ఇంకోటి ఏంటంటే మనకి స్పోర్ట్స్. సో కొంతమంది స్పోర్ట్స్ కూడా ఉంటుంది కదా, సో వాళ్ళకి సంబంధించి యూజీ అనమాట. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంది, వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ ఉన్నాయి కదా, ఈ కోర్సులకు సంబంధించి మీకు కనుక స్పోర్ట్స్ పిహెచ్ ఆర్ క్యాప్ ఉంటే మాత్రం మీకు నేను టైం ఇచ్చాను. ఆ టైం ప్రకారం మన యూనివర్సిటీకి వెళ్ళాల్సి వస్తుంది. ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనమాట. సో మనకి ఆ ఎంసెట్ సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. సో అట్లా ఇప్పుడు ఏంటంటే స్పెషల్ కోట అంటే ఎట్లా అంటే స్పెషల్ అంటే ఏంటంటే మనకి స్పెషల్ కోట అంటే సపరేట్ ఉంటుంది కాదు. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి స్పోర్ట్స్ వీళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే వీడియోలో క్లారిటీగా 3 డిస్కస్ చేద్దాం. మీకు పిహెచ్ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా, లేదా క్యాప్ అనే కోట ఉన్నా, మీ వీడియో ఇచ్చేదండి వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని మొత్తం క్లారిటీగా చెప్తాను అనమాట. మీరు ఏ డౌట్ ఉండదు, మీరు క్లారిటీ చూసండి, మీకు అర్థమైపోతుంది. సో మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. మీకు లైక్ చేస్తే ఏంటంటే ఇలాంటి మంచి చిన్న అప్డేట్ వచ్చినా మా ఛానల్లో వీడియో చేయడానికి నాకు కూడా హోప్ ఉంటుంది. లైక్ చేయండి, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇక మనం వీడియోకి వెళ్ళిపోదాం. సో ముందే చెప్తున్నా ఏంటంటే మనకు ఎంసెట్ సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చింది కదా, ఆ మెరిట్ లిస్ట్ లోపల మనకి ఇట్లా ఇక్కడ మనం మెన్షన్ చేసాం అనమాట. స్పోర్ట్స్ అయినా, క్యాప్ అయినా, పిహెచ్ అయినా మీకు కనుక ఎస్ అని ఉంటుంది కదా, మీ దగ్గర మీకు ఆడ అప్లోడ్ చేసి ఉంటే మీకు ఎస్ అని వచ్చింది అనుకోండి, మీరు మాత్రం వెళ్ళండి. సో కొంతమంది ఉంటారు, అన్న నా దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నది కానీ నాకు కౌన్సిలింగ్ టైం పెట్టలేదు, నాకు తెలియక పెట్టలేదు, కానీ నాకు మాత్రం సర్టిఫికేట్స్ ఉన్నాయంటే మీరు ఒక ట్రై చేయండి. మీరు కూడా వెళ్ళి సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేయొచ్చు. నేను యాక్సెప్ట్ కంపల్సరీ చేస్తాను నేను చెప్పట్లేదు, ఛాన్స్ ఉన్నాయి. మీ సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం పట్టుకెళ్తే చూపించే వాళ్ళకి ఛాన్స్ ఉన్నాయి, అదనమాట. ఇక మనం ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకున్న ప్రధాన గురించి. సో ఇక మనం ఫస్ట్ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే పిహెచ్ వాళ్ళ గురించి మాట్లాడదాం అనమాట. సో ఫస్ట్ మీ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 20 అనమాట. సో పిహెచ్ వాళ్ళకి 20 సాటర్డే నాడు ఉంటుంది. టైం వచ్చి 10 AM. వెన్యూ వచ్చేసి మనకు యూనివర్సిటీ ఆర్డర్ ప్రొఫెసర్ జయశంకర్ రాజేంద్ర గారు, మనకు తెలుసు కదా, మనకు మన స్పెషల్ కౌన్సిలింగ్ జరిగింది కదా ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళకి సంబంధించి అనమాట. ఇక మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకు వెటరన్ సంబంధించి 8 సీట్స్ ఉన్నాయన్నమాట. పిహెచ్ వాళ్ళకి సంబంధించి కొన్ని రిజర్వ్ ఉన్నాయి, 8 సీట్స్ రిజర్వేషన్లు ఉన్నాయి. మనకు ఫిషరీకి వచ్చేసి 1 సీట్ ఉంది. అగ్రికల్చర్కి వచ్చేసి 34 సీట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కొంతమంది డిప్లొమాతో చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 4 సీట్స్ ఉన్నాయి అట్లా అనమాట. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇంకా మనకు అట్లనే కంప్యూటర్ సైన్స్కు, ఫుడ్ టెక్నాలజీ కొన్ని సీట్స్ అనేది ఇట్లా పెట్టడం జరిగింది. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అన్న ఇక్కడ ఓహెచ్ ఏంది, విహెచ్ ఏంది, హెచ్ఐ అంటే ఏంటంటే దాంట్లో స్పెషల్ అంటే ఎట్లా అంటే విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హెచ్ అంటే హియరింగ్ ఇంపేర్డ్ అట్లా ఉంది కదా. మీరు చూసుకోండి, ఇక్కడ కింద వాళ్ళు మెన్షన్ చేసిళ్ళు చూసుకోండి. నెక్స్ట్ ఇక ఓహెచ్ అంటేనే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఇట్లా ఇచ్చారనమాట, దాని ప్రకారం మీరు చూసుకోండి. ఇక ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఎట్లుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మనకు పిహెచ్ సంబంధించి 8 సీట్స్ ఉన్నాయి కదా, ఆ 8 సీట్స్ని ఏంటంటే వీళ్ళు 8ని నెంబర్ డిఫరెంట్ వాళ్ళకి కేటగిరీస్ పంచారనమాట. ఎట్లా వాళ్ళు డిఫరెన్షియేట్ చేశారంటే, అన్రిజర్వ్డ్ అంటే మనకు తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు అన్రిజర్వ్డ్ అంటారు. ఓసీ అంటే జనరల్ వాళ్ళు అనమాట. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1 సీటు, లోకల్ ఓసీ వాళ్ళకి 3 సీట్లు, నెక్స్ట్ లోకల్ బీసీ బి వాళ్ళకి 1 సీటు, లోకల్ బీసీ ఈ వాళ్ళకి 1 సీటు, నెక్స్ట్ లోకల్ ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 1 సీటు, లోకల్ ఎస్టీ వాళ్ళకి అట్లా ఎస్టీ వాళ్ళకి 1 సీటు, అట్లా 8 సీట్స్ ఉన్నాయి కదా, అట్లా ఒక్కొక్కటి పంచారనమాట. సో ఫిషరీస్ సంబంధించి 1 సీటు అది లోకల్ ఓసీ వాళ్ళకి ఇచ్చేసాడు. అట్లా మీరు ఏంటంటే మీరు చూసుకోండి, మీరు మీ సర్టిఫికేట్లో విహెచ్ ఉందా, హెచ్ఐ ఉందా అట్లా సంబంధించి చూసుకొని మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయో చూసుకోండి, దాని ప్రకారం మీరు వెళ్ళండి, అదనమాట విషయం. అట్లా ప్రతి ఒక్క అగ్రిసిటీ వాళ్ళు ఉన్నారు కదా డిప్లొమాలో, వాళ్ళు కూడా అంతే విహెచ్లో, ఓహెచ్లో, హెచ్ఐ ఇట్లుంది కదా, దాంట్లో మీకు మీ లోకల్ బీసీబీయా డిఏ కొన్ని ఇక్కడ బీసీబీ వల్ల సీటే లేదు, అప్పుడు పోయి వేస్ట్ కదా. సో అట్లా చూసుకోండి, దాని ప్రకారం మీ కేటగిరీలో సీట్స్ ఉన్నా లేదా జనరల్లో సీట్స్ ఉన్నా వెళ్ళండి.
అది అదనమాట. సో నెక్స్ట్ ఇంకేందంటే చెప్పాగా నేను జేఈ అంటే జనరల్ అనమాట, ఓసీ అంటే ఓయూ అంటే లోకల్ వాళ్ళు అనేసి ఇంతమంది చెప్పా కదా, ఇక్కడ ఉంది అనమాట. ఇంకోటి ఇక మీరు కనుక మనకు ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉంది కదా, ఎంసెట్ ర్యాంక్ కార్డులో లేకపోతే అగ్రిసెట్ ఉంది కదా డిప్లొమా, వాళ్ళకి సంబంధించి మనకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే అటెండ్ కావాల్సి వస్తుంది. వాళ్ళు చెకింగ్ చేస్తారు, ఎలిజిబుల్ ఉంటే మాత్రం సీట్ ఇస్తారు. సో మీరు ఎలిజిబిలిటీ ప్రూవ్ చేసుకుంటే మీరు ఏం చేయాలంటే సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాల్సి వస్తుంది. సో దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే మీరు కనుక వెటరనరీ సైన్స్ కావాలనుకుంటున్నారు అనుకో, మీకేంటంటే ఇక్కడ ఉంది కదా, క్యాండిడేట్ విత్ ఫారెన్ డిజబిలిటీ విల్ నాట్ బీ అడ్మిటెడ్ అండర్ వీసీఐ నామ్స్. అంటే ఏంటంటే వీసీఐ అంటే వెటరనరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి వాళ్ళే మనకి ఇండియా వైడ్ వెటరనరీ కౌన్సిలింగ్ చేస్తారు. సో వాళ్ళకి సంబంధించి డిజబిలిటీ అనేది ఇక్కడ ఇచ్చారు కదా కొన్ని, క్యాండిడేట్ విత్ ద ఫాలోయింగ్ డిజబిలిటీ విల్ నాట్ బి అడ్మిటెడ్. మీకు కనుక ఇక్కడ కింద ఇచ్చిన డిజబిలిటీ ఉందంటే మీకు ఏంటంటే పేజ్ సంబంధించి మీకు వెటరనరీలో సీట్లు ఇవ్వరు. అంటే వేరే అగ్రికల్చర్లో ఇవ్వచ్చేమో, కానీ ఇక్కడ ఏమన్నా అంటే వెటర్నరీలో మాత్రం సీట్ ఇవ్వరు. అదనమాట కింద ఇచ్చిన దాని ప్రకారంగా మీకు ఇంకా ఉంటే వెటర్నరీ సీట్లో ఇవ్వరు, అది విషయం. సో ఇంకోటి ఏంటంటే మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. స్టూడెంట్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, ఇక్కడ క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ అండర్ అబోవ్ కోటా విల్ బీ రిక్వైర్డ్ టు బీ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ బిఫోర్ ద కమిటీ అంటే సెలక్షన్ కమిటీ దగ్గర ఉండాలన్నమాట. నెక్స్ట్ సర్టిఫికేట్స్ యూజ్ తీసుకెళ్ళి వస్తుంది, అర్థమైంది కదా, సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళి వస్తుంది అనమాట, ఇది విషయం. సో మీరు ఏం చేయండి అంటే ఇది ఆల్రెడీ మన వెబ్సైట్లో పోస్ట్ చేసేది కాబట్టి మీరు ఏంటంటే మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చదువుకోండి. చదివి మీకు అర్థం కాకపోతే మళ్ళీ మనకు కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో మీరు క్లారిటీగా నేను చెప్పింది ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను, అన్నీ చెప్పట్లేదు. మీరు క్లారిటీగా మళ్ళీ చదివి మీకు డౌట్ ఉండే మళ్ళీ కామెంట్లు అడగండి, నేను చెప్తా, అది విషయం. సో అక్కడ అదే అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించి ఇచ్చారు రిజర్వేషన్ పేజ్ సంబంధించి ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చారు, అది కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు జనరల్గా మనకి ఏంటంటే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్లు ఉంటాయి, రెండు సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒక సెట్ ఏంటంటే మన జనరల్ ర్యాంక్ కార్డు, మన ఓబీ సర్టిఫికేట్ అట్లా ఉంటాయి కదా, మీరు జనరల్ ఎట్లా పట్టుకెళ్తారు కౌన్సిలింగ్ అప్పుడు. దాంతో పాటు ఏంటంటే మీ పేజ్ సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, దాన్ని పట్టుకెళ్ళండి. దాంతోపాటు ఇప్పుడు మీకు పేజ్ సంబంధించి మీకు ఐ ప్రాబ్లం ఉందనుకోండి, ఐ సంబంధించి మీకు ఒక పేజ్ సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని జిరాక్స్ తీసుకోండి 2 సెట్స్. సో అట్లా మీకు ఎలాంటి పేజ్ సర్టిఫికేట్స్ ఉన్నా వాటికి సంబంధించి 2 సెట్ జిరాక్స్లు పట్టుకెళ్ళండి, ఒక సెట్ ఒరిజినల్ పట్టుకెళ్ళండి. ఒరిజినల్ ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారనమాట, అది. సో మీరు ఏంటంటే మీరు ఎంసెట్ అయినా సరే అగ్రిసెట్ అయినా సరే ఇదే రూలు, 1 అవర్ బిఫోరే మనం కౌన్సిలింగ్ టైంకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట, ఇది విషయం. ఇది ఒకటి ఇంపార్టెంట్ విషయం. దీంతో మనకి ఏంటంటే పేజ్ సంబంధించి అయిపోయిందనమాట. మన క్యాప్ సంబంధించి చూద్దాం ఇప్పుడు. క్యాప్ అంటే ఏంటంటే చైల్డ్ ఆఫ్ ఫార్మర్ పర్సనల్ అనమాట. సో దీనికి కూడా సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, 19th జరుగుతుంది, ఫ్రైడే. ఇక టైం వచ్చేసి 10 AM అనమాట. వెన్యూ ఏంటంటే సెంటర్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సీనియర్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే రాజేంద్ర ఉంది కదా, అక్కడనే ఇవన్నీ ఉంటాయి. రాజేంద్రలో అంటే మాకు యూనివర్సిటీ ఒక దగ్గర, కాలేజీ ఒక దగ్గర, అన్నీ అక్కడనే ఉంటాయి. మీరు రాజేంద్రకి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడనే తెలిసిపోతుంది మీకు ఏందనేసి. సో అది విషయం. మళ్ళీ సో మనకి ఇక క్యాప్ సంబంధించి ఏంటంటే వెటరన్ సైన్స్కు 3 సీట్స్ అనేది అలాకేట్ చేయడం జరిగింది. వెటరన్ సంబంధించి 3 సీటు, ఫిషరీ సంబంధించి 1 సీటు, అగ్రికల్చర్ సంబంధించి 13 సీట్స్. ఇవి ఏంటంటే దేనికి సంబంధించి మన ఎంసెట్ సంబంధించి. సో లేదు సార్ మన డిప్లొమా అనుకోండి, డిప్లొమాలో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఒకటి, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఉంది. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఒకటే సీట్ ఉంది, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 సీట్లు ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకోండి, స్పెషల్గా ఇంకా హార్టికల్చర్కి ఎన్ని గంటలు మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మాకు వెటరనరీ సంబంధించి ఉన్న 3 సీట్లు కూడా ఎంసెట్ సంబంధించి 3 సీట్లు ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఆ 3 సీట్లను వాళ్ళు ఏం చేసినారంటే లోకల్ ఓసీ వాళ్ళకి 1 సీటు, లోకల్ బీసీడీ వాళ్ళకి 1 సీటు, అంటే చూడండి వేరే స్టేట్ వాళ్ళకి ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి మాత్రం ఇచ్చారనమాట. ఈ వెటరనరీ వాళ్ళకి బీసీఏ వాళ్ళకి ఎవరికి లేవు సీట్స్, ఓన్లీ బీసీడీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. ఇక బీసీడీలో లేరనుకోండి వాళ్ళు జనరల్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది విషయం. ఫిషరీకి సంబంధించి లోకల్ ఒకటే సీట్ ఉంది, అది ఓసీ వాళ్ళకి ఇచ్చేసిన అనమాట, జనరల్ మార్క్ ఎవరైనా తీసుకోవచ్చు, అది విషయం. సో అగ్రికల్చర్ సంబంధించి 13 సీట్స్ ఉన్నాయి, అంటే మీరు చూసుకోండి, ఒక్క దాంట్లో చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, అది విషయం. ఇంకా రూల్స్ చూద్దాం. ఇక్కడ
మనకు ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ అప్లైడ్ ఆన్లైన్ త్రూ ఎంసెట్ ఉంది కదా. మన ఎంసెట్ అయినా సరే లేదన్నా మనం అగ్రిసెట్ అనుకోండి, మీరు అగ్రిసెట్ అయినా సరే, సో దాంట్లో అప్లై చేసిన వాళ్ళకే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు క్యాప్ సర్టిఫికేట్ కూడా ఉంది కదా, మీ క్యాప్ సర్టిఫికేట్ ఒరిజినల్ పట్టుకెళ్ళి వస్తుంది. అది కూడా లేటెస్ట్ పట్టుకెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి, లేటెస్ట్ అని ఇచ్చారు. సో లేటెస్ట్ క్యాప్ సర్టిఫికేట్ ఉంది కదా, లేటెస్ట్ పట్టుకొని ట్రై చేయండి. ఆ లేటెస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి ఏంటంటే ఒరిజినల్ ఉంది కదా, మీకు క్యాప్ సర్టిఫికేట్ ఒరిజినల్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కూడా పట్టుకెళ్ళి వస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ మనకి ఏంటంటే మెరిట్ బేస్లో ఉంటుంది. ఈ క్యాప్లో కూడా ఎవరికైతే మంచి మార్క్స్ ఉన్నాయి, మంచి మెరిట్ ఉందో వాళ్ళకి ఫస్ట్ సీట్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అగ్రిసెట్ వాళ్ళకి కూడా అదే ప్రొవిజన్ అనమాట, అగ్రికల్చర్ సీట్ కావాలంటే. సో మీరేంటంటే అమౌంట్ కూడా అక్కడే పే చేయాల్సి వస్తుంది, ఫీజు. మీరేంటంటే మీ రూల్స్ మొత్తం మళ్ళీ ఒకసారి చదవండి. నేను ఇంపార్టెంట్ మాత్రం చెప్పిన ఇది క్యాప్స్ నుంచి కూడా. ఇంకోటి ఏంటంటే మీరు 1 hour ముందే చేరుకోవాల్సి వస్తుంది కౌన్సిలింగ్కి. దీంతోపాటు మనకి క్యాప్ సంబంధించి ప్రతి ఒక్క మ్యాథ్లో నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేసిన. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇద్దాం. ఇక సో ఇక మన తెలంగాణ బైపీసీ ఇక మనకు స్పోర్ట్స్ కేటగిరీ, స్పోర్ట్స్ కూడా కొంచెం చూద్దాం. సో ఫస్ట్ మనకు వెన్యూ వచ్చేసి సెంటర్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది రాజధానిలో ఉంటుంది. సో టైం వచ్చేసి 10 AM. మన డే చూసుకుంటే వెడ్నెస్డే అండ్ థర్స్డే అంటే ఏంటంటే మనకి 17th ఒకటి 18th ఒకటి 2 days ఉందన్నమాట కౌన్సిలింగ్. అది కూడా ర్యాంక్ బేస్ చేసుకొని. సో మీరు కనుక ఎంసెట్ రాసి ఉంటే, సో మీరు ఎంసెట్ ద్వారా వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలంటే మీ ర్యాంక్ 22K వరకు ఉందనుకోండి, 17 నాడు వెళ్ళండి. సో మీ ర్యాంక్ కనుక 23K నుంచి 70K వరకు ఉందనుకోండి, మనకి 18th వరకు వెళ్ళండి. అదొకటి. నెక్స్ట్ లేదా మనం ఎంసెట్ కాదు అగ్రిసెట్ అంటే మనం డిప్లొమా నుంచి చేస్తున్నాం అనుకోండి, మీరు ఎంతమంది ఉంటే అంతమంది డిప్లొమా ఏనకైనా రానియండి, మీరు సీదా థర్స్డే వెళ్ళిపోండి మార్నింగ్ 10 AM. అగ్రిసెట్ వాళ్ళందరికీ 7 నాడు జరుగుతుంది అనమాట. అదొక విషయం. ఇంకోటి చూస్తే ఏంటంటే మనకి ఎన్ని సీట్లు చూద్దాం. సో మన వెటర్నరీ సైన్స్కి అయితే చూసుకోండి, ఇక్కడ వెటర్నరీ సైన్స్కి వచ్చేసి మనకి 1 seat ఉంది. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్కి వచ్చేసి 4 seats. సో మళ్ళీ మీకు అగ్రిసెట్ చేస్తున్నాం అనుకో, డిప్లొమా చేస్తే దాంట్లో అగ్రికల్చర్కి 1 seat, హార్టికల్చర్కి 1 seat. సో ఇట్లున్నది. మీరు ఏంటంటే మీది ఎంసెటా లేదంటే అగ్రిసెటా చూసుకోండి. ఈ సీట్స్ మీకు ఉన్నది చూసుకోండి. సెలెక్టెడ్ సీట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఉందనుకోండి, ఆ కోర్స్ సంబంధించి ఒకటే సీట్ ఉంది. ఒక సీట్ ఎవరికి ఇస్తున్నారు తెలుసా? లోకల్ ఓసీ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఓసీ వాళ్ళకి ఇస్తున్నారు. ఓసీ అంటే ఎవరికైనా, ఓసీ అంటే మనకి ఎట్లా అంటే మెరిట్ బేస్ చేసి ఇస్తారు. లేదు మన అగ్రికల్చర్ అనుకోండి 4 seats ఉన్నాయి. ఆ 4 seats ఎట్లా ఇస్తుందో తెలుసా? అన్రిజర్వ్ ఓసీ అంటే ఏంటంటే వేరే స్టేట్ వాళ్ళు ఓసీ, వేరే స్టేట్ లెవెల్ లేదు మన స్టేట్ వరకు ఇచ్చేస్తారు. లోకల్ ఓసీ వాళ్ళకి 1 seat, లోకల్ బీసీఏ వాళ్ళకి 1 seat, లోకల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 seat. సో మీరు బీసీబీ అనుకోండి, అక్కడ బీసీబీకి సీట్స్ లేదు. సో మీరు వెళ్ళే వేస్ట్ కదా. ఇన్ కేస్ మనకు ఒకవేళ ఓసీ వాళ్ళకి ఎవరు రాబోదో మీకు ఇస్తారు, మెరిట్ బేస్ చేసుకుని అట్లా ఉంటుంది. సో అట్లా మీరు ఏంటంటే మీ ప్రతి ఒక్కటి చూసుకున్నట్లా మీ లోకల్ ఏంది, మీకు కావాల్సిన కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీ దగ్గర సీట్స్ ఉన్నాయా లేవా, లేకపోతే జనరల్ సీట్స్ ఉన్నాయి చూసుకొని, సో దాని ప్రకారంగా వెళ్తే మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అనమాట. మీరు ఏంటంటే మెరిట్ లిస్ట్లో మీకు కనుక స్పోర్ట్స్ కేటగిరీ ఎస్ ఉంటే మాత్రమే వెళ్ళాలి. లేదన్నా మన అక్కడ స్పోర్ట్స్ పెట్టలేకపోయినాం కానీ మా దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నాయి, కొన్ని రీజన్స్ వల్ల మేము మెరిట్ లిస్ట్ అదే మా అప్లికేషన్ టైంలో మనము పెట్టలేకపోయినాం. సో ఇన్ కేస్ కనుక మీరు ఆ అప్లికేషన్ అప్పుడు మీరు చేయలేకపోతే మాత్రమే మీరు మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి కూడా మీరు అదే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది కానీ మేము అక్కడ అప్లికేషన్ అప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ పెట్టలేకపోయినాం అనుకుంటే మాత్రం అయినా సరే మీరు క్యారీ చేయండి, ట్రై చేయండి. అక్కడ మీకు ఇచ్చే ఛాన్స్ ఉంటే ఇవ్వచ్చు. లేదన్నా అగ్రిసెట్ అనుకోండి, అగ్రిసెట్ కూడా అంతే, మనకు ర్యాంక్ మెరిట్ బేస్కొని ఇస్తారు. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఏం పట్టుకెళ్ళాలంటే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ 2 sets of ఆన్లైన్ అప్లికేషన్ విత్ ఆల్ ద ఎన్క్లోజర్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ వితౌట్ ఫెయిల్. అంటే ఏంటంటే మీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, అన్ని ఒరిజినల్స్ పట్టుకెళ్ళండి. ఒరిజినల్స్ అంటే ఏంది, ఎస్ఎస్సి 10th అవన్నీ ఉన్నాయి కదా, మనకు ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టిళ్ళు. అవి వాటితో పాటు మీ స్పోర్ట్స్ పెట్టి ఇస్తున్నాయి కదా, స్పోర్ట్స్ అవన్నీ ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే 2 sets of ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీరు ఎప్పుడైతే అప్లికేషన్ చేసి ఉంటారు కదా, అప్లికేషన్ చేసినప్పుడు మీకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది కదా, అది 2 sets పట్టుకెళ్ళండి.
అదొకటి. సో మీరు ఏం చేస్తారంటే అన్ని ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి, దాంతోపాటు ఆ ఒరిజినల్స్ యొక్క 2 కాపీ జిరాక్స్ పట్టుకెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఉంది కదా, ఖచ్చితంగా మీరు ఈ అప్లికేషన్ వెనక లాస్ట్కి ఇచ్చిళ్ళు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్ తీసుకుని నేను ఏం చేయాలి మీరు అంటే దాన్ని సపరేట్గా ప్రింట్ తీసుకుని దాని డీటెయిల్స్ అని ఫిల్ చేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఇది ఎక్కడ ఉంటాయి అంటే మనకి మీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ పీడిఎఫ్లో ఉంటాయి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అనేది. మీరు వాటి ఖచ్చితంగా ఫిల్ చేసి ఏంటంటే ఇప్పుడు ఫామ్ 1 దేనికంటే మీరు ఒక ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ ఇంటర్నేషనల్ ఒక పార్టిసిపేట్ చేస్తే అక్కడ లేదు, మీరు ఫామ్ 2 ఎప్పుడు అంటే నేషనల్ వెళ్ళినప్పుడు, ఫామ్ 2 అంటే యూనివర్సిటీ ఛాంపియన్స్ అన్నట్టు వచ్చినప్పుడు, లేదా ఫామ్ 4 అంటే వాళ్ళు చేసిన గేమ్స్ అయినా నేషనల్, స్టేట్ లెవెల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ అట్లున్నాయి కదా. మీరు ఏంటంటే క్లారిటీగా చూసుకోండి, దీన్ని మళ్ళీ ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోండి. స్పోర్ట్స్ మీకు తెలిసి ఉంటుంది, మీకు స్పోర్ట్స్ కాబట్టి మీకు ఆల్రెడీ ఏమైంది తెలిసి ఉంటుంది. సో ఆ ఒరిజినల్ దాంతో దీన్ని ఫిల్ చేసి దానికి అటాచ్ చేయండి. ఖచ్చితంగా ఫామ్ 1, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 మీ సర్టిఫికేట్ ఏది కదా దానికి సంబంధించిన ఫామ్స్ అయితే ఖచ్చితంగా ప్రింట్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి దానికి అటాచ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ చూడండి కారణం మీకు ఇక్కడ మెన్షన్ చేసిళ్ళు, ఖచ్చితంగా మనకి ఇక్కడ పడకమని చెప్పేసి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 కన్సర్న్ డ్యూలీ సైన్ విత్ అథారిటీస్ అంటే ఖచ్చితంగా మీరు తెమ్మని చెప్పేసి వాళ్ళు సైన్ చేసి అథారిటీస్ ఉంటాయి వాళ్ళు సైన్ చేయించుకొని అదనమాట. సో అదనమాట ఖచ్చితంగా ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అనేది మీ సర్టిఫికేట్ ఏ లెవెల్ అయితే ఆ లెవెల్ ఫామ్ తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా మీరు చూసుకోండి ఇంతమంది చెప్పినట్టుగా. సో ఈ ఫామ్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీరేంటంటే నేను మొత్తం చెప్పలేదు క్లారిటీగా, మీరేంటంటే మళ్ళీ ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం చదువుకోండి క్లారిటీగా. ఈ స్పోర్ట్స్ సంబంధించింది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, కొంచెం ఎవరికైతే స్పోర్ట్స్ గిట్లా చదువుంటారు కదా, స్పోర్ట్స్ గిట్లా వాళ్ళకి మాత్రమే కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో మీరు ఏంటంటే దాన్ని క్లారిటీ డౌన్లోడ్ చేసి చదువుకోండి. మళ్ళీ మీకు ఏం డౌట్స్ ఉన్నా ఒకవేళ కామెంట్ చేయండి, మేము కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం మీ కామెంట్స్కి. సో ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి అనమాట.